అరే భటుడా, రాజాతి రాజా రాజా మార్తాండ రాజా విరాట్ కోహ్లీ వచ్చేస్తున్నారు అహో అని ఎవరికి చెప్తున్నావు రా? ఎవరున్నారా? మీరు వచ్చేటప్పుడు అలా చెప్పడమే ప్రభు మా పని. సరే సరే అట్లనే కానీ అహో ఎంటడి అత్తవిది నేను రాజనే ఉండి ఈ ప్లాస్టిక్ కుర్చీలో కూకోవడం వచ్చి అక్కడ ఎవరు? అక్కడ ఎవరు లేరు ప్రభు. నువ్వు ఉన్నావు కదా దుష్టపటుడా. నేను అక్కడ లేను ప్రభు, మీ వద్దనే నిలబడి ఉన్నాను. నువ్వు నిలబడి లేవురా, మాతో వ్యంగ్యం మాట్లాడుతున్నావు. పంచ్ ఎలా ఉంది? అస్సలు బాగాలేదు. ఇదే పంచ్ జబర్దస్త్ లో వేస్తే అందరు పగలబడి నవ్వుతారు కదరా. దానికి జనాలు బాగా అలవాటు పడిపోయారు ప్రభు. సరే సరే అటునే కానిమ్ము కానీ మీరు రాజు వచ్చి గింత సేపు అవుతుంది, ఎవరు రాలేదు ఏంటి? టైం ఇంకా కాలేదు ప్రభు, మీరే ముందుగా వచ్చి కూర్చున్నారు. అయినా మేము వచ్చింది కదా, అందరినీ పిలుచుకురాపో. నేను వెళ్ళను ప్రభు, అది నా పని కాదు. నీ ఎంకమ్మ మంత్రికి చెప్పి కూలిప్పిస్తాను పో. అటులా అయితే సరే ప్రభు, ఇప్పుడే వెళ్ళి వచ్చేదాను. నేను చూసేదాము. ప్రభు ఎవరు రాము అంటున్నారు. ఎందుకు ఏమయ్యారన్నమాట? రాజా స్క్రిప్ట్ అని చెప్పారు కానీ కాస్ట్యూమ్స్ లేవని మేము చేయమంటున్నాం. అహో ఇప్పుడు ఎలా మరి? అయినా నువ్వు ఎట్లా ఉండే రాజ్యం ఎట్లా అయినది? కాస్ట్యూమ్స్ కోసం వెచ్చించేంత బడ్జెట్ లేదని తెలుసు కదా. సరే మరి వాళ్ళని ఇంటికి వెళ్ళమన్నాడని చెప్పుపో. సరే ప్రభు. ఈ రాజుగారికి ఏం పని లేదు, పైసలు ఇచ్చేదైతే తెలియదు కానీ పని చేసుకునేది తెలుసు. మన రాజ్యంలో 0% అంట. ఉండాలనుకున్న వారు మన రాజ్యంలో ఉండండి, లేదంటే వెళ్ళండి. రాజుగారు చెప్పమన్నారు, నేనైతే పక్క రాజ్యానికి వెళ్తున్నాను. రాజుగారికి కోపం వచ్చినట్టుంది. పదండి సైన్యాధికారి గారు. మీరు బాండి, నేను వస్తున్నా. రాజుగారికి నామాలు. చిచి రాజుగారికి ప్రణామాలు. ఏం మంత్రి గారు, మన రాజ్యంలో ప్రజలు ఏమనుకుంటున్నారు? మిమ్మల్ని రాజుగా తీసేసి మమ్మల్ని రాజుగా చేయమంటున్నారు. సరే అట్లనే చేసేద్దాం, దాందేముంది. నాతో యుద్ధం చేసి గెలవండి. ఈ దొక్కలో రాజ్యానికి మళ్ళీ యుద్ధమా రాజు? అవసరం లేదు రండి. ఏం మంత్రి గారు, మా రాజ్యం మీద కన్ను పడినట్టుంది, ఏం సంగతి? అదేం లేదు రాజు. రాజు రాజు జయము జయము, రాజు రాజు జయము జయము, మా రాజు నాడే రాజ్యంలో మా రాజు నాడే. అద్భుతము కవి గారు, శబాస్ మీ సాహిత్యం. రాజుగారు ఇది ఎక్కడో అయినట్టుంది. సినదూరు బంగ్లా మీద, సినదూరు బంగ్లా మీద మా బావున్నాడే. మంత్రి గారు మీరు మొయ్యండి, రాజుగారు ఏది ఇచ్చిన సగం సరేనా? వాడిస్తాడు, వీడి తీసుకుంటాడు. అవేమిటి గుసగుసలు? ఏమీ లేదు ప్రభు, మంత్రి గారికి కవిత్వం నచ్చిందంటున్నారు. మంత్రి గారి మీద కూడా ఒక కవిత్వం చెప్పమంటున్నారు. మంత్రి గారు కవి గారికి ఏమైనా బహుమానం ఇప్పించండి. ప్రభు గారు మన ఖజానా నిండుకున్నది. ఆహా ఎంటర్ శుభవార్త చెప్పారు మంత్రి గారు. రాజ్యంలో వెంటనే సంబరాలు జరిపించండి, అందరికి జీతాలు చెల్లించండి. రాజుగారు నేను చెప్పేది ఒకసారి వినండి. మంత్రి గారు మీకు ఏ ఆనంద సమయంలో ఏం కావాలన్నా కోరుకోండి, వెంటనే తీరుస్తాం. వెనకడ మీ అసంటుడే ఎగిరి వరకు రా ఏతులు ఎంకన్నా అంటే ఉరికి పడ్డాడట. మంత్రి లేకపోతే ఏంటి ప్రభు, ఖజానా నిండుకున్నదంటే ఖాళీ అయిందని అర్థం. అవును ప్రభు, మంత్రి గారు చెప్పింది అక్షర సత్యం. అవునా, నేను మర్చితిని. ప్రభు వేరే రాజ్యం రాజు మన రాజ్యానికి దండెత్తి వస్తున్నారు. ఆ రాజుకు నేనంటే మక్కువ ఎక్కువ, నన్ను సన్మానించడానికి దండెత్తుకొని రావాలా? మీరు ఈ రాజ్యాన్ని నిజంగానే యుద్ధంలో గెలుచుకున్నారా? మంత్రి గారు ఎందులో పొరుగు రాజ్యం రాజు మన రాజ్యం మీదకి యుద్ధానికి వస్తాడంటే పూలదండలు తెస్తాడు, సన్మానం చేస్తాడు, సంకలు కొట్టుకుంటా సంబరపడతలేంది రాజు. మంత్రి ఇలాంటి సందర్భంలో జాగ్రత్తగా ఉండాలని చిన్న జోకులు ఇస్తాను. రోజుగారట జోకు వేసారట, అందరు నవ్వండి. నవ్వింది చాలు కానీ యుద్ధానికి సిద్ధంగాని ప్రభు. ఇంకేంటి చూస్తున్నావు, అంతా సిద్ధం చేయిపో, రాజుగారు వచ్చి యుద్ధం చేస్తారు. అట్లాగే. మహామంత్రి నేను యుద్ధం చేయడంలో చాలా గ్యాప్ వచ్చింది, మన వల్ల యుద్ధం అవుతుందా? అది కాదు ప్రభు, యుద్ధం చేసే కంటే సంధి చేసుకున్నదే మంచిది కదా.
కవి గారు చెప్పింది సబబుగానే ఉంది. దాని గురించి కొంచెం ఆలోచించాలి. నీ ఒక్కలో బ్రెయిన్ వేసుకొని ఆలోచించే అంతసేపులో వాడు ఉంటాడా? వాడు అత్తడు ఎత్తాడు పోతాడు, అవును ప్రభు, వాడు వాడే కత్తంతో మీరు ఉండరు కాబట్టి తొందరగా యుద్ధానికి సిద్ధం కండి. యుద్ధానికి మేము అన్ని వేళలు సిద్ధమే కవి గారు. సరే ప్రభు, మీరు బ్రతికి ఉంటే మళ్ళీ కలుతా. నేను వెళ్తున్నా. మంత్రి గారు, కవి గారు ఏమంటున్నారు? ఏమో ప్రభు, మీకు కవి గారికే తెలియాలి. మా సైన్యం ఇప్పుడు ఆడ యుద్ధం చేస్తుంది. ఈసారి ఎలాగైనా ఆ రాజ్యాన్ని గెలవాలి. ఏంటి మా భటులందరూ ఎక్కడికి వచ్చారు? ఒక్క సమాచారం లేదు. ప్రభు, ఆ రాజ్యంలో సైన్యం తక్కువ మంది ఉందట. ఖజానా మొత్తం ఖాళీ అందట. మనం భటులు చెప్పారు. అంటే ఇప్పుడు ఆ రాజ్యం మీదకి యుద్ధానికి పోవడం అంతా దండిగేనా? అవును ప్రభు. అయినను యుద్ధం జరగాల్సిందే. ఒక్కసారి కాకటైతే నా మాట నేనైనా. అందుకే ప్రభు, నా మాట వినండి. యుద్ధానికి వెళ్తే ఖర్చులు ప్రాణనష్టం తప్ప ఇంకేది మిగలదు. అయినను వెనక అడుగు వేసే ప్రసక్తే లేదు. డంక మోగించండి, యుద్ధానికి సిద్ధం కావండి. పదండి. నా రాజ్యం మీదకి యుద్ధం వస్తుంది. ఇలాంటి పరిస్థితి నేను ఎన్నో ఎదుర్కోలేదు. ఏం ఆలోచిస్తున్నారు ప్రభు? ఏమీ లేదు మంత్రి. సరే ఏమి లేదా? సరే నేను వెళ్ళి వచ్చేదాను. మంత్రి గారు ఎక్కడికి వెళ్తున్నారు? మాతో కలిసి యుద్ధం చేయండి. ప్రభు, నేను ఆల్రెడీ చేసే వస్తున్నా. ఇంత శుభవార్త చెప్పావు. మనం గెలిచాం కదా. అబ్బా, మీరు యుద్ధం చేయకుండానే గెలుద్దామన్న ఆశ దోష అప్పడం బడా. అవేమి వద్దు మంత్రి, నాకు ఇప్పుడు ఏం తినాలని లేదు. దీనికి ఇలా అర్థమైందా? ఏం కాదు ప్రభు, యుద్ధం మధ్యలో ఆపేసి మా రాజు వచ్చి చేశాడని వచ్చాను. అయ్యో, ఎంత పని చేసావు మంత్రి. గెలిచే యుద్ధాన్ని ఆపేసి వచ్చావా? అయ్యయ్యో వద్దయ్యా, పక్కనే యుద్ధం జరుగుతుంది. మీరు వెళ్ళి యుద్ధం చేయండి. అక్కడ సైనికులు అందరూ వెయిట్ చేస్తున్నారు. పదండి. అయ్యో, నేను యుద్ధం చేసే తప్పేటట్టు లేదు. పదండి యుద్ధం చేద్దాం. ఎక్కడికి రా వెళ్ళేది? మీ సైన్యం అంతా చచ్చిపోయింది. నా మీరే మిగులున్నది. మిమ్మల్ని కూడా చంపేస్తాను. ఈ రాజ్యం సొంతం చేసుకుంటాను. అందరూ తెలుసుకుందాం. మా రాజు వచ్చేసాడు. నీ పని పూర్తయింది. మా రాజుదే ఈ రాజ్యం. మీలాంటి గుట్ట నక్కలని అస్సలు నమ్మర్రా. ముందు చంపాల్సింది మిమ్మల్ని. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మీ దగ్గర రాజు ఎవరు? మేమిద్దరం రాజులమే. ఈ రాజ్యంలో మీలాంటి గుంట నక్కలు దొరకబట్టడానికి ఈ ఉపాయం వేసినాం. ఇలాంటి గుంట నక్కలను ఉపేక్షించగలరా? చంపేయ్. మన ఖజానా అంతా క్షేమమేనా? క్షేమమే. ప్రజల క్షేమమే మన క్షేమం. రాజులుగా అదే మన బాధ్యత. ఇలాంటి స్వార్థపరులు మీ చుట్టూ కూడా ఉంటారు. తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం గట్టిగా కొట్టండి ప్లీజ్. ప్లీజ్ సపోర్ట్ దిస్ ఛానల్. జై